ఈ వీడియోలో మనం ఒక రోజుకి 8000 రూపీస్ తీసుకునే స్టార్ హోటల్లో ఎలాంటి ఫుడ్ ఆఫర్ చేస్తారో అండ్ ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడడమే కాదు ఆ ఫుడ్ కి రేటింగ్ కూడా ఇద్దాం. మరి 5 స్టార్స్ కి ఎన్ని స్టార్స్ రేటింగ్ వస్తాయో చూసేద్దాం. సో ఇంకిప్పుడు రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాను. అంబియన్స్ చూడండి చాలా బాగుంది. లోపలికి వచ్చిన వెంటనే మైండ్ కి రిలాక్సింగ్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇంకిప్పుడు ఇక్కడ లంచ్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి మన ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ నేను వెజ్ ట్రై చేస్తున్నాను. వెజ్ లో పన్నీర్ కర్రీ, గోబీ ఫ్రై, కొంచెం వెజ్ బిర్యానీ అండ్ కొంచెం వైట్ రైస్ తెచ్చుకున్నాను. ఇంకిప్పుడు టేస్ట్ చేసేద్దాం. గోబీ ఫ్రై అయితే అస్సలు బాగాలేదు, సరిగ్గా ఫ్రై అవ్వలేదు. వెజ్ బిర్యానీ పర్వాలేదు, యావరేజ్ గా అనిపించింది. పన్నీర్ కర్రీ బాగుంది. పన్నీర్ కర్రీలోకి రోటీ ఒకటి ఆర్డర్ చేశాను. రోటీతో పన్నీర్ కర్రీ తింటుంటే చాలా టేస్టీగా ఉంది. తర్వాత కొంచెం స్వీట్స్, వాటర్ మెలోన్ అండ్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. మన లంచ్ ఫినిష్ అయింది. ఓవరాల్ గా ఐటమ్స్ అన్ని పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈ ఫుడ్ కి 5 స్టార్స్ కి నేను 3 స్టార్స్ రేటింగ్ ఇస్తున్నా. ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేశాను బట్టలు లాండ్రీకి ఇద్దామని. కాల్ చేసిన 5 minutes కే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి బట్టలు లాండ్రీకి తీసుకెళ్లారు. ఇంకా తర్వాత కొంతసేపు టీవీ చూశాను. ఈలోగా నైట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. మన డిన్నర్ వచ్చేసింది. ఇప్పుడు కూడా వెజ్జే ట్రై చేస్తున్నాను. వెజ్ లో నేను నూడిల్స్, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, కార్న్ కర్రీ అండ్ పొటాటో ఫ్రై తెచ్చుకున్నాను. ఐటమ్స్ అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత ఒక రోటీ ఆర్డర్ చేసి నిమ్మకాయ పిండుకొని పన్నీర్ కర్రీతో తింటుంటే ఆహా అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా లాస్ట్లో గ్రేప్ జ్యూస్, 2 స్వీట్స్ అండ్ కొంచెం సాలడ్ తిన్నాను. డిన్నర్లో ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. వీటికి నేను 5 స్టార్స్ కి 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మోటు పత్రులు చూస్తూ అలా నిద్రపోయాను. నిద్ర లేచేసరికి మార్నింగ్ 8 అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తా, చూసేయండి. బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్రెడ్ మీద కొంచెం బటర్ వేసుకొని తినేశాను. తర్వాత బాయిల్డ్ ఎగ్ తీసుకొని షెల్ తీసేసి వైట్ తినేశాను. తర్వాత పావు బజ్జీ తినేశాను. ఆ తర్వాత గారెలు తిన్నాను. ఇంకా ఆకలేస్తుందని చెప్పి డోనట్, శాండ్విచ్ అండ్ సాంబార్ గారె తెచ్చుకొని తిన్నాను. ఈలోగా ఒక ఎగ్ దోస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా సాంబార్ గారె ఫినిష్ చేసుకొని ఎగ్ దోస్ తిన్నాను. ఇంకా ఆకలేస్తుందని ఒక ఆమ్లెట్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇంకా ఆమ్లెట్ కూడా తినేశాను. ఆమ్లెట్ అయితే చాలా వేడిగా ఉంది. స్టమక్ లో పేగులు కాలిపోతున్న ఫీలింగ్ కలిగింది. అందుకే కొన్ని చల్లని ఫ్రూట్స్ తెచ్చుకొని తిన్నాను. అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది.
ఈ బ్రేక్ఫాస్ట్కి నేను 5 స్టార్స్కి 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసాను. ఈలోగా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి రూమ్ని క్లీన్ చేశారు. తర్వాత కొంచెంసేపు పడుకొని లంచ్ తిందామని వెళ్తున్నాను. లంచ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేయండి. నిన్న మనం వెజ్ ట్రై చేసాం, ఈరోజు నాన్ వెజ్ ట్రై చేద్దాం. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేశాను. స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్ అండ్ ఫిష్ టిక్కా తెచ్చుకున్నాను. చికెన్ లాలీపాప్ అంతగా బాగాలేదు, చప్పగా ఉంది. ఫిష్ టిక్కా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. ఇంకా స్టార్టర్స్ ఫినిష్ చేసుకొని బిర్యానీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ తెచ్చుకున్నాను. బటర్ రోటీ కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీ ఫినిష్ చేసుకొని రోటీని చికెన్ కర్రీతో తింటున్నాను. రోటీలోకి చికెన్ కర్రీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తర్వాత 2 గ్లాసెస్ జ్యూస్ తెచ్చుకొని తాగాను. ఈ లంచ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. 5 స్టార్స్కి నేను 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నా. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి బట్టలు ఐరన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు పడుకొని డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. డిన్నర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఇవి స్టార్టర్స్. ఇది బిర్యానీ విత్ చికెన్ కర్రీ. స్టార్టర్స్లో చికెన్ టిక్కా అండ్ చికెన్ 65 తెచ్చుకున్నాను. చికెన్ టిక్కాలో స్పైసీనెస్ లేదు, బట్ టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. ఓవరాల్గా స్టార్టర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా స్టార్టర్స్ ఫినిష్ చేసుకొని బిర్యానీ తిన్నాను. తర్వాత బటర్ రోటీ ఆర్డర్ చేసుకొని చికెన్ కర్రీతో తిన్నాను. తర్వాత స్వీట్స్ తెచ్చుకొని తినేసాను. మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని తిన్నాను. ఈ ఫుడ్కి నేను 5 స్టార్స్కి 4.5 స్టార్ రేటింగ్ ఇస్తున్నా. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని కొంచెంసేపు 8 బాల్ పోల్ గేమ్ ఆడుతున్నా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.